డియర్ పేరెంట్స్, నన్ను చాలా మంది అడుగుతున్నారు మా పిల్లల్ని 1 మంత్ జాయిన్ చేస్తే వాళ్ళల్లో మార్పు వస్తుందా అని. కానీ నిజంగా మార్పు రావాలంటే ఎంత టైం పడుతుంది? ఏం కావాలి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. మీరు ఒక రూమ్లో కూర్చొని ఉన్నారనుకోండి, మీ ముందు ఒక ఐస్ గడ్డ పెట్టుకోండి. అది 25 డిగ్రీస్ ఉందనుకోండి. స్లోగా 26, 27, 28కి రీచ్ అయింది. ఇప్పుడు మీ రూమ్ యొక్క టెంపరేచర్ కాస్త పెరిగింది. అలాగే 29, 30, 31 డిగ్రీస్కి చేరుకుంది అనుకోండి. ఏమవుతుంది? స్లోగా ఐస్ కరుగుతుంది కదా. అలాగే అలవాట్లను ప్రతిరోజు పాటించటం వల్ల ఏమీ మార్పు కనిపించకపోవచ్చు, కానీ క్రమంగా ప్రాక్టీస్ అలవాట్లను చేస్తూ ఉండడం వల్ల ఒక టర్నింగ్ పాయింట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా రిజల్ట్ కనిపిస్తుంది. కానీ మరికొంతమంది పిల్లల్లో కొన్ని వారాలు పరిగెడతారు అనుకుందాము, కొన్ని నెలలు పరిగెడతారు అనుకుందాం, కొన్ని సంవత్సరాలు పరిగెడతారు. కానీ వాళ్ళల్లో ఎటువంటి మార్పు కనిపించకపోవచ్చు. ఎందుకు కనిపించట్లేదు? ఆ అలసత్వాన్ని వాళ్ళలో పేరుకుపోవడం వల్ల అది బద్దలు కొట్టడానికి కాస్త టైం పడుతుంది. కానీ ఈ లోపలే చాలామంది పేరెంట్స్ ఏ మార్పు కనిపించలేదు కదా అని చెప్పేసి వదిలేస్తారు, మానేస్తారు. మన అందరికీ తెలుసు భూకంపం అనేది సడన్గా వస్తుందని అనుకుంటాము. నిజంగా సడన్గా వస్తుందా భూకంపం? కాదు కదా. భూకంపం రావాలంటే భూమి లోపల ఒత్తిడి అనేది చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అది ఒక్కసారే బలంగా దృఢంగా మారుతుంది. అప్పుడు మాత్రమే భూకంపం వస్తుంది కదా. అలాగే పిల్లల్లో మార్పు రావాలంటే ఒక రోజులోనో, ఒక వారంలోనో, ఒక నెలలోనో, కొంతమందిలో కొన్ని సంవత్సరాలు కూడా పట్టొచ్చు. దానికి కావాల్సింది ఏంటి? పేషెన్స్. ఎంతమందికి ఉంటుంది పేషెన్స్ కదా? ఒక్కసారి మీరే ఆలోచించుకోండి. డియర్ పేరెంట్స్, యాజ్ ఎ పేరెంట్గా మనకు పేషెన్స్ ఉన్నప్పుడు మాత్రమే మన పిల్లల్లో ఈ మార్పును మనం చూడగలుగుతాము. సో నిజంగా మీ పిల్లల్లో ఈ పేషెన్స్ని అలవాటు చేయాలనుకుంటున్నారా? అయితే ప్లీజ్ కమెంట్ బిలో పేషెన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ సరిత, లైఫ్ స్కిల్స్ అండ్ లీడర్షిప్ కోచ్ని.